అది దాని చెడిపోయింది కాక మీద ఆడవాళ్ళతో నిలబడడానికి సంబంధించినావు చదువుకోవడం తప్పు కాదు కదయ్యా. తప్పున్నారా? వంటింట్లో ఆటలతో అమ్ముకోవడం తప్పు కదా. వంటింట్లో ఆడవాళ్ళకి చదవడం తప్ప మహాపాపం. స్త్రీ చదువుకోవడం పాపమా? అవును, మహాపాపం. ఇలాంటి గొప్ప మనకి మాటలు కావయ్యా. అంటే ఏంటి? నేను మాట్లాడినా ఏదైతే చూడాలి గొప్పదాన్ని అయ్యావా? నేను గొప్పదాన్ని నేను కాదు, నేను సామాన్య స్త్రీని. మీరు చదువుకున్న విజ్ఞానవంతులు. ఒక నా ప్రశ్నకు సమాధానం చెప్తారా? అంటే మనం తెలియని దాన్ని తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా. అలాగే అడుగు. స్త్రీ ఎందుకు చదువుకోకూడదు? స్త్రీలకు స్వాతంత్రం లేదని అన్నారు. మనం చదువు అనేది విజ్ఞానానికి సంబంధించినది. మీరు దానిని ఎందుకు స్వాతంత్రంతో ముడిపెడుతున్నారు? వేదాలు బోధిస్తున్నాయి, అందుకే. ఎందుకో కారణం చెప్తే నేను మానేస్తాను. స్త్రీలకు విద్య అనవసరం. ఎలా రాసిందో చెప్పగలరా? నీతో చర్చించిన అవసరం మాకు లేదు. నువ్వు రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకు చదువు చెప్పకూడదు. అవసరం లేదా లేక రాయబడలేదా? అంటే మా మాటలకే ఎదురు చెప్పాలనుకున్నావా నువ్వు? క్షమించండి, ఎదురైన సమాధానం లేకుండా నేను మీ మాట వినదలుచుకోలేదు. చెప్పని అవసరం లేదు, నీకు చూపించిన అవసరం అసలు లేదు. మనం నేను చెప్తున్నాం అంతే. మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు నేను అవునని ఎలా చెప్పగలను? మా మాటలే కాదంటావా నువ్వు? స్త్రీ విశ్లేషణ హరించడం తప్పు కదయ్యా. అంటే నేను మానవాళ్ళం కూడా స్వేదించి మనం ఎక్కించుకోవాలనా? ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపేస్తాను. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి పూలే చదువు చదివే సమయంలో తను ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నదో ఈ చిన్న నాటిక ద్వారా మీకు ప్రదర్శిస్తాను. మొదటో రోజు సావిత్రిబాయి పూలే మౌనంగా బడికి వెళ్తుంటే. ఏంటి, ఒక అమ్మాయి బడికి వెళుతుంది? అవును రా, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు ముగ్గురు అమ్మాయిలు బడికి వెళ్తున్నారా? అచ్చా, మీలాంటి ఆడవాళ్ళు చదువుకుంటారా? మిమ్మల్ని మేము వదిలేయాలా? ఒసే సావిత్రి, నువ్వు చదువు చెప్పడాలు చదువు నేర్పడాలు ఆపకపోతే ఏం చేస్తావని? నువ్వు ఏం చేయగలవు? అసలు నేను ఎందుకు చదువు ఆపాలి? నేను చదువు చెప్పడం మహిళలకు ఎంతో అవసరం. బయట మహిళలు చదువుకుంటే ఎంతో అందమైన ప్రపంచాన్ని చూడగలరు. అలాగంటే చదువుల తల్లి సరస్వతి మాత కూడా ఒక మహిళలేగా. నేను అసలు ఎందుకు చదువు చెప్పరాదు? ఇక మీదట నన్ను కానీ ఆపారో నీకు అంతే సంగతులు. మూడవ రోజు ఇద్దరు అబ్బాయిలు కుసగుసలాడుతున్నారు. ఆ సావిత్రి మనల్ని అవమానిస్తుంది, మనం కూడా తనని అవమానిద్దాం. ఆపండి, ఇది సరికాదు. సావిత్రి మాత్రం ఆ పిల్లల్ని తీసుకొని పనికి వెళ్ళి ఆ పిల్లలందరికీ చదువు చెప్పుతుంది. ఆ అమ్మా, ఆ అమ్మా, ఆ ఆవు, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఈ ఈగ, ఉడత, ఉడత, ఊయల, ఊయల. సావిత్రిబాయి పూలే ఎలాగైతే తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తన లక్ష్యాన్ని సాధించిందో అలాగే మన జీవితంలో కూడా మనం మన జీవిత లక్ష్యాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదిరించి మన జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలి. అదే ఈ నాటిక ఉద్దేశం. ఈరోజు మా పాఠశాలలో భార్గవ్ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు మరియు రిషి గారు, జేవికే తిరుపాల్ గారు మా పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పిల్లలకు యూటీ4 తయారు చేసిన 10వ తరగతి మాదిరి ప్రశ్నాపత్రాల బుక్కులను ప్రతి ఒక్క విద్యార్థులకు అందజేయటం జరిగింది. మొదటి 3 ర్యాంకుల వారికి కూడా ఎంకరేజ్మెంట్ ప్రైజెస్ ఉంటాయని, తన సహకారం మీ పాఠశాల పిల్లలకి ఎప్పుడు ఉంటుంది భార్గవ్ సారు తెలియజేయటం జరిగింది. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధిస్తారని కోరుకుంటున్నానని మంచి మోటివేషన్ మెసేజ్ ఇవ్వడం జరిగింది.